ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి మీరు. చూడండి, ఒకసారి క్వశ్చన్ అడిగాడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో. ఆఫ్లోటాక్సిన్స్ అని అంటారు. ఆఫ్లోటాక్సిన్స్ ఈ పదం గుర్తుపెట్టుకోండి. సార్ క్వశ్చన్ ఏమడిగాడు అంటే, ఈ మధ్యకాలంలో మనము ఆఫ్లాటాక్సిన్స్ అనేటువంటి పదాన్ని తరచుగా న్యూస్లో వింటున్నాము. ఆఫ్లాటాక్సిన్స్ ఆర్ ది పాయిజన్స్ ఆర్ సో ఆఫ్లాటాక్సిన్స్ ఆర్ ది టాక్సిన్స్ రిలీజ్డ్ బై అని అడిగాడు. సో ఈ మధ్యకాలంలో మనము ఆఫ్లాటాక్సిన్స్ అనేటువంటి పదాన్ని తరచుగా వింటున్నాము. ఈ ఆఫ్లాటాక్సిన్స్ అనేటివి ఈ క్రింది వాటిలో వేటి నుంచి విడుదల చేయబడేటువంటి విష పదార్థాలు అని క్వశ్చన్ అడిగి, ఇక్కడ మనకు బ్యాక్టీరియా ఆప్షన్స్లో ఇచ్చినది బ్యాక్టీరియా, మౌల్డ్స్, అదేవిధంగా ప్రోటోజోవా అని ఇచ్చి ఏది కరెక్ట్ అని అడిగి, ఒకటి మాత్రమే, వన్ ఓన్లీ, రెండు మాత్రమే, టూ ఓన్లీ, అదేవిధంగా ఒకటి మరియు రెండు మాత్రమే, నెక్స్ట్ 1, 2 మరియు 3, నన్ ఆఫ్ ది అబోవ్, పైవేవి కావు. ఇలా క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో ఆఫ్లాటాక్సిన్స్ అనేటివి ఈ క్రింది వాటిలో వేటి ద్వారా విడుదల చేయబడేటువంటి విష పదార్థాలు అని క్వశ్చన్ అడిగాడు. ఆఫ్లాటాక్సిన్స్ అనేటివి ఇక్కడ ఆన్సర్ ఏది అంటే మౌల్డ్స్ అన్నమాట. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే రెండు మాత్రమే అవుతుంది. ఏంటి ఇవి అసలు ఆఫ్లాటాక్సిన్స్ అనేటివి? ఇవి విష పదార్థాలే. చూడండి, ఆస్పర్జిల్లస్ ఫ్లావస్. ఈ ఆస్పర్జిల్లస్ ఫ్లావస్ అనేటువంటి ఒక శిలీంధ్రం ఉంటుంది. ఆస్పర్జిల్లస్ ఫ్లావస్. ఈ ఆస్పర్జిల్లస్ ఫ్లావస్ అనేటువంటి ఒక శిలీంధ్రం ఫంగస్ వేరుశనగ పంట పైన దాడి చేస్తుందండి. వేరుశనగ అంటే గ్రౌండ్ నట్ అని అంటాం, గ్రౌండ్ నట్ పంట. ఓకే, సో సపోజ్ ఇది గ్రౌండ్ నట్ అనుకుందాం. సో ఈ గ్రౌండ్ నట్ పంట పైన అది దాడి చేస్తుంది. గ్రౌండ్ నట్ పంటలో, వేరుశనగ పంటలో ఇది కొన్ని రకాల విష పదార్థాలను విడుదల చేస్తుంది. ఓకే, ఈ విష పదార్థాలను ఏమంటారంటే ఆఫ్లాటాక్సిన్స్ అని అంటారు. జనరల్గా మనకు శిలీంధ్రాల ద్వారా విడుదల చేయబడేటువంటి విష పదార్థాలను మైకోటాక్సిన్స్ అని అంటారండి. మైకోటాక్సిన్స్ అంటారు. పర్టికులర్గా ఆస్పర్జిల్లస్ ఫ్లావస్ అనేటువంటి శిలీంధ్రం ద్వారా విడుదల చేయబడినటువంటి విష పదార్థాలనే ఆఫ్లాటాక్సిన్స్ అని అంటారు. ఇలా విషపూరితమైనటువంటి వేరుశనగను మనం తింటే మనకు లివర్ సిర్రోసిస్ వస్తుంది. లివర్ సిర్రోసిస్ అంటే కాలేయ క్యాన్సర్. లివర్ సిర్రోసిస్ వస్తుంది, కాలేయ క్యాన్సర్కి కారణమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఆఫ్లాటాక్సిన్స్ పైన క్వశ్చన్ అడగడం జరిగింది. ఆఫ్లాటాక్సిన్స్ అనేటి ఏంటంటే ఆస్పర్జిల్లస్ ఫ్లావస్ అనేటువంటి శిలీంధ్రము వేరుశనగ పంట పైన దాడి చేసి ఆ వేరుశనగ పంటలో కొన్ని రకాల విష పదార్థాలు విడుదల చేస్తుంది. ఆ విడుదల చేసిన విష పదార్థాలనే ఆఫ్లాటాక్సిన్స్ అంటారు. ఈ విషపూరితమైనటువంటి వేరుశనగను తీసుకుంటే లివర్ సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ వస్తుంది. ఓకే, జనరల్గా మనకు శిలీంధ్రాల ద్వారా విడుదలయ్యే విష పదార్థాలు ఏమంటారు? మైకోటాక్సిన్స్ అని అంటారు. ఓకే, రైట్. ఇవి రాజ్యము శిలీంధ్రం అండి. శిలీంధ్రాలు, రాజ్యం ఫంగి.